ఆ! మనం కంప్లీట్‌గా ఇప్పుడు ఓడీకే యూజ్ చేసి మనం కలెక్ట్ చేసిన వెల్ ఇన్వెంటరీ డేటా మీకు చూపిస్తానండి. ఇది కంప్లీట్‌గా ఏంటంటే మనం కలెక్ట్ చేసిన కంప్లీట్‌గా మన అన్ని ఎన్‌జీఓస్ కలిపి కలెక్ట్ చేసిన డేటా. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇందులో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మన ఆబ్జెక్టివ్ రీచార్జ్ అండ్ డిశ్చార్జ్ జోన్స్ ఐడెంటిఫై చేయడం అన్నమాట ఒక జీపీలో. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ అన్ని మనకి ఇప్పుడు అవసరం లేదండి ఇది. మనకు కావాల్సిన కాలమ్స్ మాత్రమే తీసుకుంటాం. అది కూడా ఒక జీపీకి మాత్రమే తీసుకుంటాం. ఈ కంప్లీట్‌గా అన్ని జీపీల నుండి నేను ఏం చేశానంటే ఒక్క జీపీ డేటా మాత్రమే తీసుకున్నాం. అన్ని కాలమ్స్ ఇక్కడ చూడండి. అన్ని కాలమ్స్. ఈ అన్ని కాలమ్స్ మనకు అవసరం లేదు కనుక ఏం చేశానంటే ఆహ్, ఏవైతే మనకు అవసరం అవుతాయో ఆ డేటాను మాత్రమే తీసుకున్నాం. మెయిన్ మనకు ఇంపార్టెంట్ డేటా ఏం కావాలంటే ఫస్ట్ ఇలాగే ఉండాలండి. లాంగిట్యూడ్ ఇలా ఉండాలి. ఎక్స్ లాంగిట్యూడ్ ఇది ఫార్మేట్ అండి. సర్ఫర్లో మనము సర్ఫర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఐడెంటిఫై చేస్తాము. దానికి సర్ఫర్కి మనకి ఇది ఫార్మేట్ ఎలా ఉంటే మనకి ఏమవుతుందంటే ఈజీగా మనము జనరేట్ చేయొచ్చు కాంటూర్స్ అనేది. అయితే ఈ లాంగిట్యూడ్ తీసుకోవాలి ఫస్ట్ వరకు. అది ఇక్కడ ఏం చేసామంటే ఒక వెల్ ఐడి ఒకటి క్రియేట్ చేసాము. ఇది ఎందుకు ఏంటంటే తర్వాత డిస్కస్ చేద్దాము. ఇంకోటి ఇక్కడ రెడ్యూస్డ్ వాటర్ లెవెల్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. ఈ రెడ్యూస్డ్ వాటర్ లెవెల్స్ ఎలా తీసుకుంటామంటే మనకి ఎలివేషన్ లేదా ఆల్టిట్యూడ్ వాల్యూ నుండి స్టాటిక్ వాటర్ లెవెల్ని మైనస్ చేస్తాము. చేస్తే మనకి ఏమవుద్దంటే రెడ్యూస్డ్ వాటర్ లెవెల్స్ మనకి తీసుకుంటాము. ఆ రెండింటిని ఎలివేషన్ మైనస్ స్టాటిక్ వాటర్ లెవెల్స్ అప్పుడు మనకు వచ్చేది రెడ్యూస్డ్ వాటర్ లెవెల్ వాల్యూ. ఇప్పుడు మనం దీని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కాంటూర్స్ అవి జనరేట్ చేసి రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఐడెంటిఫై చేస్తాం అనమాట. మనకి ఎక్స్ లాంగిట్యూడ్ రెడ్యూస్డ్ వాటర్ లెవెల్ వెల్లైడి ఈ రిమైనింగ్ ఏంటంటే ఆల్టిట్యూడ్ ఇవన్నీ ఏంటంటే ఈ ఫార్మర్ నేమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఫార్మర్ వెల్ రీఛార్జ్ జోన్ డిశ్చార్జ్ జోన్ లో ఉంది ఏంటంటే మన ఐడెంటిఫికేషన్ కోసం ఫార్మర్ నేమ్ ఒకటి ఉంచాము. ఇది డేటా ఫార్మేట్. ఈ డేటాని నేను ఏం చేశానంటే ఈ సీట్ 1 సీట్ 2 ఓన్లీ ఫైనల్ డేటా మాత్రమే తీసుకొని సపరేట్గా ఒక ఫార్మ్లో పెట్టాను. అదే ఇందులో ఎక్సెల్లో కాపీ చేశాను. ఇందులోనే కంప్లీట్గా డేటా ఉంది. ఆ డేటా ఒక ఎక్సెల్ ఇప్పుడు ఈ డేటాని మనము అందులో ఎక్స్ సర్ఫర్లో యూజ్ చేసుకొని రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ జోన్ ఐడెంటిఫై చేస్తాం. అది ఇప్పుడు ఎలా ఏంటని చూపిస్తాను మీకు. సర్ఫర్ ఇన్స్టాల్ చేశాక ఒక డెస్క్టాప్ పైన ఐకాన్ ఇలా క్రియేట్ అవుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది సేమ్ ఎక్సెల్ లాగే ఉంటుంది. ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఇవి. డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే మన ఎక్సెల్ డేటాని ఫస్ట్ ఇందులో ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇందులో తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఒక ఇందులో న్యూ వర్క్ షీట్ ఒకటి క్రియేట్ చేస్తుందండి. వర్క్ షీట్ ఒకటి క్రియేట్ చేస్తుండగా క్రియేట్ చేసాక మన ఎక్సెల్ డేటాని కంప్లీట్గా మన ఎక్సెల్ డేటా మొత్తం కాపీ అండ్ పేస్ట్ చేస్తాం అందులో. కాపీ అండ్ పేస్ట్ చేస్తాము. చేసిన తర్వాత ఏం చేస్తామంటే సేవ్ చేస్తుంది. సేవ్ చేసేటప్పుడు ఇందులో మనం ఎక్కడ సేవ్ చేయాలి క్లియర్గా అడుగుతుందండి. అది ఇక్కడ ఒకటి మన ఎక్సెల్ డేటా నుండి ఇది ఏంటంటే సర్ఫర్ సపోర్టెడ్ ఫైల్ డాట్ బిఎల్ఎల్ ఆ విధంగా ఇది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏంటంటే డేటా కేపైన ఇస్తాను. డేటా కేపైన ఇస్తానండి. కేప్ పొలకుంట్లో ఫోల్డర్లో డేటా కేపీని నేను సేవ్ చేస్తాను. అదేంటి ఫార్మాట్ ఏంటంటే డాట్ బిఎల్ఎల్. ఇలా సేవ్ చేసిన తర్వాత అది క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేసాం. ఏం చేసాం ఇప్పుడు మన ఎక్సెల్ డేటాని ఇంపోర్ట్ చేసుకోవడం అంటే సర్ఫర్ సపోర్టెడ్ ఫైల్లో కన్వర్ట్ చేసుకోవడం. తర్వాత ఆ డేటాకి గ్రిడ్ జనరేట్ చేస్తాం. క్రియేట్ గ్రిడ్ ఇక్కడ గ్రిడ్ డేటా చూడండి. ఇప్పుడు ఏంటి దీనికి ఈ క్రియేట్ గ్రిడ్ డేటాకి ఇన్పుట్ ఫైల్ ఏమి ఇవ్వాలంటే డేటా కేపీ డాట్ పిఎల్ అని ఇవ్వాలండి.
డాట్ బిఎల్ఎన్ ఫైల్ ఇస్తాం మనం. ఇచ్చాక ఏంది అదే డైరెక్ట్ తీసుకుంటుంది. ఎక్స్ దగ్గర ఎక్స్ కాలం తీసుకుంటుంది, వై దగ్గర వై కాలం దగ్గర, జెడ్ దగ్గర రిడ్యూస్డ్ వాటర్ టేబుల్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ మెథడ్ లో మనం ఏంటంటే క్రీజింగ్ మెథడే తీసుకుంటాం. క్రీజింగ్ మెథడే తీసుకుంటాము. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఓకే చేస్తాం. ఏమవుతుంది ఇప్పుడు ఒక గ్రిడ్ అనేది క్రియేట్ అయ్యింది. గ్రిడ్ క్రియేట్ అయ్యాక రిపోర్ట్ ఒకటి జనరేట్ అయ్యింది. రిపోర్ట్ ని క్లోజ్ చేస్తాము. ఇక్కడ సేవ్ అవసరం లేదండి, సేవ్ చేయకుండా అది. ఏం చేస్తామంటే ఎక్సెల్ డేటాని ఇంపోర్ట్ చేసాము, దానికి గ్రిడ్ జనరేట్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే కాంటూర్స్ చూడండి, ఇక్కడ న్యూ కాంటూర్ మ్యాప్ కాంటూర్స్ జనరేట్ చేస్తాం. కాంటూర్ జనరేట్ చేసేటప్పుడు దీనికి ఇన్పుట్ ఫైల్ ఏమి ఇస్తామంటే గ్రిడ్ ఫైల్. ఇప్పుడు మనం గ్రిడ్ జనరేట్ చేసాం కదా, ఆ గ్రిడ్ ఫైల్ ఇస్తాం. ఇక్కడ గ్రిడ్ ఎలా జనరేట్ అవుతుంది, గ్రిడ్ నుండి కాంటూర్ జనరేట్ అయ్యా, కాంటూర్ నుండి ఫ్లో డైరెక్షన్ జనరేట్ చేస్తాం. అంటే గ్రిడ్ వెక్టర్ మ్యాప్. దీనికి కూడా ఇన్పుట్ ఏంటంటే గ్రిడ్ ఫైల్ సెలెక్ట్ చేస్తామండి. ఇది మనం ఎక్కడైతే సేవ్ చేసాం గ్రిడ్ జనరేట్ చేసేటప్పుడు ఆ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇస్తాం. ఇలా ఫ్లో డైరెక్షన్ కూడా జనరేట్ అవుతుంది. ఇప్పుడేంటి ఏ లొకేషన్ ఏంటో మనకు తెలియదు కనుక, ఏ వెల్లో ఎక్కడ ఉంది ఏంటో తెలియదు కనుక, ఇప్పుడు ఏం చేస్తామంటే న్యూ పోస్ట్ మ్యాప్ అని, అంటే వెల్ చూడండి పాయింట్ లొకేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ ఐకాన్ పైన క్లిక్ చేసి, అయితే దీనికి ఏంటంటే గ్రిడ్ ఫైల్ ఇవ్వమండి, ఎక్సెల్ ఫైల్ ఇస్తాము. ఇందాక మన డేటా ఎక్సెల్ డేటా ఉంది కదా, అదే ఎక్సెల్ డేటా సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేస్తే ఇలా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాక్ట్ గా ఇక్కడ మ్యాచ్ అవ్వకుండా ఇలా పడింది అనుకోండి, ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ తో చూపిస్తుంది. ముందు సింబాలజీ బాగుంది. ఫస్ట్ సింబాలజీ మారుస్తామండి. సింబాలజీ మార్చడానికి ఇక్కడ ప్లస్ చూపిస్తుంది కదా, ఈ ప్లస్ మారుస్తాను. సర్కిల్ తీసుకుంటాను, సర్కిల్ తీసుకొని దీనికి రెడ్ సింబల్ పెట్టండి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఫిక్స్డ్ అని ఉంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 1 ఉంది. ఒకవేళ ఇదేనా వేరే ఉంటే ఇలా మీరు ఈ వాల్యూస్ అక్కడ అసైన్ చేసుకోండి. అలాగైతే కరెక్ట్ గా సేమ్ అదే పాయింట్ సైజ్ ఇవన్నీ అక్కడ క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి రెడ్యూస్డ్ వాటర్ టేబుల్స్ అది తీసుకోండి. ఇంకోటి లేబుల్స్ లో మనకి ఏంటంటే లేబుల్ అండి. ఇది లేబుల్, ఏ లేబుల్ మనకి డిస్ప్లే అవ్వాలంటే అది మనకి వెల్ ఐడి డిస్ప్లే అవ్వాలి. వెల్ ఐడి డిస్ప్లే అయితే ఏమవుతుందంటే వెల్ ఐడి బేస్ చేసుకొని ఆ లొకేషన్ డిశ్చార్జ్ రీఛార్జ్ ఏ ఫార్మర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ వెల్ ఐడి కింద ఫాంట్ ఒకటి చూసుకోవాలండి. ఫాంట్ ఫాంట్ ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, మ్యాచ్ అవ్వకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు దీని స్కేల్ దానికి ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ, ఒక్క నిమిషం, మ్యాప్, ఈ మ్యాప్ స్కేలు ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఈ మ్యాప్ స్కేలు ఈ ఈ లొకేషన్ దీనికి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ లెంత్ 6 ఉంది, ఇక్కడ 5.289 ఉంది. స్కేల్ సరిపోయింది, ఫ్రేమ్ కరెక్ట్ లేదు. ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ ఏం చేయాలంటే కరెక్ట్ మనము మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి.
యాక్చువల్గా ప్రాబ్లం వస్తే అలా చేయాలి, ప్రాబ్లం లేకపోతే అవసరం లేదు ఇది. ఇప్పుడు ఏం చేసామంటే డేటాను ఇంపోర్ట్ చేశాము, తర్వాత కాంటూర్స్ జనరేట్ చేశాము, తర్వాత ఫ్లో డైరెక్షన్ జనరేట్ చేశాము, తర్వాత లొకేషన్ ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక మన కాంటూర్ కూడా కంప్లీట్ ఇది ఫిట్ టు విండో అండి ఇది, అంటే జూమ్ లాగా కనిపిస్తుంది. కాంటూర్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఒక్క లేబులే ఉంది మనకి. కాంటూర్స్ లేబుల్స్ అన్ని కనిపించాలంటే ఫిల్ కాంటూర్ కలర్ స్కేల్ కూడా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆ లేబుల్కి వచ్చేసరికి స్కిప్ కాకుండా 1 పెట్టుకుంటాం అనుకోండి, 0 పెట్టుకుంటే ఇక అన్ని ఫిల్ కాంటూర్స్ అంటే ఈ ఫిల్లింగ్ వచ్చిందండి ఇది. ఇక్కడ ఫిల్ దగ్గర వేరే కలర్ ఇవ్వాలని ఇవ్వచ్చు. వేరే కలర్ ఇచ్చాము. ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే మన డేటాకి కాంటూర్స్, ఫ్లో డైరెక్షన్, లొకేషన్ బేస్ చేసుకుని జనరేట్ చేయడం అనేది. అయితే ఇక్కడ రీఛార్జ్ డిశ్చార్జ్ జోన్ ఏది ఏంటి ఎలా అంటే ఏదైతే ఏ ఒక వెల్ల నుండి బయట ఫ్లో డైరెక్షన్ చూపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెల్ ఉంది, ఈ వెల్ నుండి బయట ఫ్లో డైరెక్షన్ ఉంది, అప్పుడు దీన్ని ఏమంటామంటే రీఛార్జ్ జోన్ కింద. అంటే ఇక్కడ ఉన్న వాటర్ మనమే ఇక్కడ మనం రీఛార్జ్ చేస్తే ఈ వాటర్ ఏమో ఇంకా వేరే వెల్ వైపు ఫ్లో అవుద్ది అనమాట. అందువల్ల ఏంటంటే దీన్ని రీఛార్జ్ జోన్ కింద అంటాం. ఎక్కడైతే క్లోజ్డ్గా ఉందో వెళ్ళ వైపు, అంటే వెళ్ళ నుండి కాకుండా వెళ్ళ వైపు ఫ్లో డైరెక్షన్ ఉంటే దాన్ని డిశ్చార్జ్ జోన్ అంటాం. అంటే వేరే వెల్స్ నుండి అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. దాన్ని డిశ్చార్జ్ జోన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏది రీఛార్జ్ ఏది డిశ్చార్జ్ జోన్ అంటే ఇది రీఛార్జ్ జోన్. లైన్లోకి వెళ్ళి మొత్తం ఇది రీఛార్జ్ జోన్. అంటే ఇది ఒకటి, ఇంకా నెక్స్ట్ చాలా ఉంటాయి, దాన్ని మనం ఇంకా ఇక్కడ ఒకటి అండి. ఇది రీఛార్జ్ జోన్. తర్వాత ఎక్కడైతే 2 volts ఉన్నామో ఇది డిశ్చార్జ్ జోన్. అంటే డైవర్జెంట్ కన్వర్జెంట్ ఉంటుంది ఇక్కడ మనకి. డైవర్జెంట్ అంటే ఫ్లోస్ డైవర్ట్ అవుతాయి, అదే వెళ్ళండి ఫ్లో డైవర్ట్ అవ్వడం అన్నమాట. దాన్ని రీఛార్జ్ జోన్ కింద, ఇది డిశ్చార్జ్ జోన్ కింద తీసుకుంటాను. ఇది ఎల్లో కలర్, ఇది డిశ్చార్జ్ జోన్. ఇదొకటి, ఇదొకటి. ఇలా రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ జోన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేమ్ పెట్టాం. నేమ్ అనుకుంటే రీఛార్జ్ చార్జ్ జోన్ ఇన్ కేవ్ పోలకుంట జీపీ. అయితే ఇది ఫాంట్ ఏంటంటే ఫాంట్ 20 పెడతాము. వేరే మనం ఇక్కడ ఇది బోల్డ్ అంటే బోల్డ్ అనగానే మార్చుకోవచ్చు ఉండదు. ఇది టైటిల్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ లెజెండ్ లో కూడా చూపించాలంటే చూపించచ్చు. ఇది రీఛార్జ్ అనుకున్నా, ఇది డిశ్చార్జ్ ఉంటుంది. ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను దాన్ని, ఇంకేం లేదు.
ఇది డిస్ ఇది రీఛార్జ్. ఇది స్కేల్ కూడా మనకి ఇప్పుడు వచ్చిందండి. స్కేల్ కూడా మీరు చూడొచ్చు. రీఛార్జ్ జోన్ డిశ్చార్జ్ జోన్ ఐడెంటిఫై చేసి టైట్లో పెట్టి మనకి స్కేల్ ఇప్పుడు ఇందాక మనం వెల్ ఐడి అనుకున్నాం కదా, ఆ వెల్ ఐడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిశ్చార్జ్ జోన్లో ఏ ఫార్మర్ ఉన్నాడు, రీఛార్జ్ జోన్లో ఏ ఫార్మర్ ఉన్నారు ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకొని వాటర్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చామండి 36 37 ఈ వెల్ ఐడీస్ ఉన్నాయి కదా, ఈ వెల్ ఐడీస్ బేస్ చేసుకొని మనము ఏ ఫార్మర్ ఉన్నారు ఏంటని ఎక్సెల్లో చూసుకొని మనము ప్లాన్ చేయాలని చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఆ రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ జోన్స్ ఐడెంటిఫికేషన్ యూజ్ అండ్ సర్ఫస్ సాఫ్ట్వేర్. ఇది ఏంటంటే ఇక్కడ ఒకసారి చూడండి. ఇది అంతా కంప్లీట్గా మనం మ్యాపింగ్ అంతా చేసాం కదా, చేసిన తర్వాత నెక్స్ట్ ఏమైనా మోడిఫికేషన్ ఈ రోజు కంప్లీట్ చేసాం, సేవ్ చేసాం, క్లోజ్ చేసాం, మళ్ళీ రేపు యాక్టివ్గా ఓపెన్ చేయాలనుకుంటే ముందు సేవ్ చేయాలి. అది ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉందండి. చూడు ముందులో అయితే ఫస్ట్ అయితే మీకు సర్ఫర్ ప్లాట్ అనేది తీసుకుంది, సేవ్ చేయలేదు కనుక ఇప్పుడు సేవ్ చేస్తామండి కంప్లీట్గా ఆ ఫోల్డర్లో. దీనికి ఏముంటుందంటే కేప్ పోకుంటాం. అది ఇప్పుడు ఇది .srf లో సేవ్ అవుతుందండి. ఇది .srf సర్ఫర్ ఫైల్లో సేవ్ అయింది. ఇది నేను క్లోజ్ చేసిన ఇప్పుడు రేపు మార్నింగ్ మళ్ళీ ఓపెన్ చేసి ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే యాక్చువల్లీ ఇలాగే ఓపెన్ అవుతుంది. ఇది ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు డాక్యుమెంటేషన్ కావాలనుకుంటే జేపీజీలో కన్వర్ట్ చేయాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ జేపీజీ కేప్ పోకుండా రీసెర్చ్ అండ్ డిశ్చార్జ్. ఇది అండి ఇప్పుడు నేను ఏదైతే జేపీజీలో కన్వర్ట్ చేసినా అది మీకు చూపిస్తాను. కేప్ పోకుండా రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ కాకుండా ఇది యాక్చువల్గా మన రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఇన్ కేప్ పోకుండా జీపీ ఇలా రీఛార్జ్ అండ్ డిశ్చార్జ్ ఐడెంటిఫై చేస్తుంది.